డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. మేము కంటిన్యూగా 2-3 వీడియోలు చేసాం బడ్జెట్ మీద. మరొక వీడియో దాన్ని పార్ట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారంటే బడ్జెట్ 2024 ఎలా ఉంటుంది, ఎవరికి బెనిఫిట్, ఎవరికి లాసు, రిచర్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూర్, మిడిల్ వాళ్ళు అట్లానే ఉంటారు. సో దీని మీద విశ్లేషిస్తే కొన్ని విషయాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఒక్క లైన్లో చెప్పాలంటే నా స్పందన ఏంటంటే ఇట్ ఈస్ ఇన్ కంటిన్యూషన్ బడ్జెట్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గత 9-10 సంవత్సరాలుగా బడ్జెట్ చెప్తూనే ఉన్నారు. నిర్మలా సీతారామన్ వీడియోసారి చేస్తున్నారు. ఎక్కడ కూడా షాకింగ్ న్యూస్ కానీ షాకింగ్ డిసిషన్స్ కానీ ఉండవు. ఆయన స్లోగా దే హ్యావ్ ఎ ప్లాన్ అప్ టు 2040. రోడ్ మ్యాప్ అనేది ఆల్రెడీ ఇంటర్నల్గా వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. రోడ్ మ్యాప్లో ఒక భాగంగానే ఈ బడ్జెట్ నాకు కనిపిస్తుంది. కొన్ని విసులుబాట్లు ఇచ్చారు. అయితే ఆ ప్లాన్ ప్రకారం వెళ్తారు. వాళ్ళు ఎక్కడ టిల్ట్ అవ్వట్లేదు, డివేట్ అవ్వట్లేదు. దే ట్రైంగ్ టు ఎంఫసైజ్ మోర్ ఆన్ ద వీకర్ ఏరియాస్. ఎక్కడైతే ఫోకస్ చేయలేదో ఆ ఏరియాస్ని బాగా ఫోకస్ చేసి ఫండ్స్ అలికేట్ చేసి ఆ పర్టికులర్ సెగ్మెంట్ని డెవలప్ చేయాలనే ఆలోచన అంతా చాలా మంచి ఆలోచన. కొన్ని ప్రియారిటీస్లో లాస్ట్ టైం మీకు చదివా మనం. ఎంప్లాయ్మెంట్, ఇన్నోవేషన్, స్కిల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, R&D, ఇట్లా మనం చూసుకుంటే గోల్డ్ కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం కానీ, అలాగే NPS అన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడదాం మనం. ఎందుకంటే మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఈరోజు మార్కెట్లో ఎంత రోల్ ప్లే చేస్తుందో మన అందరికీ తెలిసిందే. వాళ్ళకి ఒక 20-30 years బ్యాక్ అంటే ఉమెన్ అంటే ఎక్కడ హౌస్ పర్మిట్ అయ్యేవారు వంట చేయడానికి, లేకపోతే జస్ట్ ఫర్ ఫ్యామిలీ అఫైర్స్. But today, women is nothing, nowhere less than men in any of the segments. ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి, సాఫ్ట్వేర్ చూడండి, మెడికల్ ఫీల్డ్ చూడండి, ఫార్మా ఫీల్డ్ చూడండి, ఏ ఫీల్డ్ అయినా మీరు చూడండి, బిజినెస్లో చూడండి, ట్రేడింగ్ చూడండి, షాపింగ్ చూడండి, రీటైల్స్ అన్నింటిలో కూడా మహిళలు పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ 50-50 లెవెల్లోనే ఉంది. ఇది ఒక పాజిటివ్ సైన్. ఎందుకంటే మన డే అనగా నైట్ అనగా ఏ సెగ్మెంట్కైనా మనం వెళ్ళి కష్టపడుతున్నాం, మన ఫ్యామిలీకి సపోర్ట్ చేసుకున్నాం. ఇది మెయిన్ ఏంటంటే ఇట్స్ నీడ్ అండి, కంపల్షన్. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చుల్లో ఒకప్పుడు ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు అవి అన్నీ కూడా కమర్షియల్ అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఏమైనా మన పిల్లలకి మంచి చదివించాలి, మంచి కాలేజీలో మంచి స్కూల్లో చదివించాలి. అండ్ దేర్ ఆర్ స్కూల్స్ విచ్ ఆర్ ఛార్జింగ్ 2-3-4 lakhs పర్ ఇయర్, 1 year. సో ఫస్ట్ క్లాస్ స్కూల్లో కూడా నాకు తెలిసిన స్కూల్లో 3-4 లక్షలు అడుగుతున్నారు. పేరెంట్స్ ఆర్ ట్రైంగ్. అలాంటి ఖర్చులు మనం లగ్జరీగా మనం చేసుకోవాలని కూడా డెఫినెట్లీ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వడం. ఆ ప్రాసెస్లో ఉమెన్ ఎంపవర్మెంట్కి చాలా బూస్ట్ ఇస్తున్నారు. ముద్రా లోన్స్ కానీ, మిగతా స్కిల్ డెవలప్మెంట్లో కానీ, ప్రతి దాంట్లో కూడా దే ఆర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది షో. సో దట్స్ ఏ పాజిటివ్ సైన్. ఇంకొకటి మెయిన్ ఇండస్ట్రీకి బయట నుండి ఇన్కమ్స్ అంటే ఫండింగ్ రావట్లేదు, దానికి ఏంజల్ ట్యాక్స్ అది రిమూవ్ చేశారండి. అంటే వాట్ ఎవర్ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ని మనం తెచ్చుకునేటప్పుడు దానికి ఏంజల్ ట్యాక్స్ అని ఉండేది. ఏంజల్ ట్యాక్స్ అనేది రిమూవ్ చేశారు. అది ఒక పాజిటివ్ సైన్, బిగ్గర్ బూస్ట్ ది ఇండస్ట్రీ. ఎందుకంటే ఇప్పుడు ఫండింగ్ రావచ్చు హ్యాపీగా. అంత ఫండింగ్ వచ్చినా ట్యాక్సేషన్ మీద కొద్దిగా భయపడేవారు. సో డెఫినెట్లీ ఆపరేషన్స్ ఆర్ లో. ఇప్పుడు మాత్రం ఏం చేశారంటే ఆ ఏంజల్ ట్యాక్స్ కంప్లీట్గా రిమూవ్ చేశారు, విచ్ ఇస్ డెఫినెట్లీ బూస్టింగ్ పాయింట్ టు ది ఇండస్ట్రీ. అట్లానే PM ఆవాస్ యోజన ప్రైమ్ మినిస్టర్, దాంట్లో కూడా ఒక 1 crore మందికి రీచ్ అవ్వాలనేది వాళ్ళ ప్లాన్ అండి. అండ్ డెఫినెట్గా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆర్ బీయింగ్ డన్ త్రూ దిస్ థింగ్. అట్లానే న్యూ క్లస్టర్స్ ఆఫ్ వెజిటేబుల్స్కి న్యూ క్లస్టర్స్ పెడతా ఉన్నారు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా వాళ్ళు బూస్ట్ ఇచ్చారు. అగ్రికల్చర్ కూడా ఎక్కడ తక్కువ చేయట్లేదు. అగ్రికల్చర్ కానీ, ఫార్మింగ్ కానీ దే ఆర్ గోయింగ్ టు డెవలప్. ఇండియాలో మనకి ఎక్కువ, బట్ కంపేర్ టు అదర్ దీనికి అగ్రికల్చర్ కూడా బూస్ట్ చేయడానికి వాళ్ళకి కొన్ని రాయితీలు ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు మనం జాబ్ క్రియేషన్ గురించి మాట్లాడడం, R&D ఇన్నోవేషన్ గురించి మాట్లాడడం, అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్స్ గురించి మాట్లాడడం, చాలా ఒక 8-9 సెక్టర్స్ మీద మంచి ఫోకస్ పెట్టారు. ఎస్పెషల్లీ MSMEలో ఇండస్ట్రీస్ మంచి బూస్ట్ ఉంది. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఇండస్ట్రీ అంటే వాళ్ళు మెయిన్ ఫోకస్ చేసింది ఏంటంటే రెవెన్యూ జనరేషన్తో పాటు ఎంప్లాయ్మెంట్. ఎక్కడైతే వీకర్ ఏరియాస్ ఉన్నాయో ఉమెన్ ఇంకా మనం ఎక్కువ సపోర్ట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే 1 కోటి మందికి జాబ్లు అంటే అంత ఈజీ కాదండి. గవర్నమెంట్ జాబ్స్ ఆల్మోస్ట్ చాలా డ్రాస్టిక్గా తగ్గిపోయినాయి. అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ స్టేబుల్. ఒకసారి ఒక రోజు ఉంటుందో లేకపోతే అక్కడున్న కండిషన్స్, అక్కడున్న వర్కింగ్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయీస్కి ఎవరికైతే కొత్తగా ఫ్రెషర్ స్టార్టప్స్ ఉంటాయో
వాళ్ళు కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చి ఎంప్లాయీ లింక్డ్ స్కీమ్స్ అని పెట్టారు. అంతకుముందు ప్రొడక్ట్ లింక్డ్ స్కీమ్స్ ఉంటుంది, ఇప్పుడు డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్స్ పెట్టారు. సో దీనికి ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ లింక్డ్ అనేది అది కూడా ఒక న్యూ టైప్ ఆఫ్ బూస్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు ఎన్హాన్స్ ది ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్ ఉన్నాయంటే మనకు తెలుసు అన్నీ కూడా మనకి జీడిపి కానీ ఇన్ఫ్లేషన్ కానీ అన్నీ కూడా మనకు చేంజ్ కనిపిస్తుంది దీనివల్ల. వన్స్ యూ స్టార్ట్ అర్నింగ్ ఇండిపెండెంట్గా అరేంజ్ చేసే కెపాసిటీ ఉన్నట్టు దే విల్ నాట్ డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ జాబ్స్. ఎంటర్ప్రినర్షిప్ బాగా ఉంటుందండి. స్కిల్ ఎస్పెషల్లీ చదువుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోయినా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి మనకి ఎన్నో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో. అండ్ ఐ థింక్ ఐటీఐస్ కూడా పెంచుదామని అన్నారు, అది కూడా గుడ్ సైన్. యాక్చువల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది మనకి ఒకప్పుడు ఐటీఐ అండ్ పాలిటెక్నిక్స్, అది 1 year 2 year ఉంటుంది, 3 years ఉంటుంది. ఇట్లాంటి ఇనిషియేటివ్ అయ్యేది మొత్తం జాబ్ క్రియేషన్ అంట. సో అది మధ్యలో కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ని ఫిల్ చేస్తూ వీ విల్ డెవలప్ సో మెనీ ఐటీఐస్ అనే ప్లాన్లో పెట్టి అది చాలా మంచి పాజిటివ్ పాయింట్. ఎస్పెషల్లీ టెక్నికల్ స్కిల్కి ఇప్పుడు ఫిట్టర్ అవ్వచ్చు, టర్నర్ అవ్వచ్చు, ప్లంబర్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎలక్ట్రీషియన్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్, అన్నిటి కూడా లోయర్ లెవెల్లోనే మనకి 10th ఇంటర్ తర్వాత 10th తర్వాత ఇది చేసుకుంటే మనకి జాబ్స్ వచ్చేసాయి. లో లెవెల్లో కూడా ఎక్కువ ఉంటాయి, హైయర్ లెవెల్లో తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఉమెన్కి యాంజిల్ ట్యాక్స్ కానీ తర్వాత ఎన్పిఎస్ మీద బెనిఫిట్స్ కానీ అట్లా చాలా ఉన్నాయండి. అంటే మన డీటెయిల్ మాట్లాడి తక్కువ టైంలో మాట్లాడలేదు. ఇట్స్ ఓన్లీ జస్ట్ రీక్యాప్ ది సమ్మరీ ఆఫ్ ది బడ్జెట్. నేను 3 భాగాలుగా చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోలు అన్నీ చూస్తే మీకు కంప్లీట్ సబ్జెక్ట్ కవర్ అవుతుంది. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫికేషన్స్ ఉన్నా డెఫినెట్గా మీరు కాల్ చేయండి. ఎందుకంటే ఐఎమ్ ట్రయింగ్ టు